హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌లోని ప్రోగ్రెస్ బార్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి చాలా వెబ్‌సైట్స్‌లో ఏదన్నా ఫైల్స్ డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు కానీ, అప్‌లోడ్ అయ్యేటప్పుడు కానీ ప్రోగ్రెస్ బార్ అనేది చూపిస్తుంది. దాన్ని బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఒక text.html ఫైల్ తీసుకున్నా. దాంట్లో బూట్‌స్ట్రాప్ యొక్క CSS లింక్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఆ ప్రోగ్రెస్ బార్ అనేది రావాలి అంటే ఫస్ట్ మనం ఒక డివిజన్ తీసుకొని దానికి క్లాస్ ప్రోగ్రెస్ అని ఇవ్వాలి. సో, ఇది బూట్‌స్ట్రాప్ క్లాసు. ఇలా ఇవ్వంగానే మనకెలా వస్తుందనంటే ఈ ఫార్మ్‌లో వస్తుంది. ఒక గ్రే కలర్ సమ్ హైట్ ఉన్న డివ్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి దాని లోపల మనకి ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అది రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఇంకొక క్లాస్ తీసుకోవాలి. ఈ డివిజన్‌లోనే ఇంకొక డివిజన్ తీసుకొని దానికి చిల్డ్రన్ కింద దీనికి క్లాస్ ప్రోగ్రెస్ బార్ అని ఇవ్వాలి. హైఫెన్ బార్. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి అండ్ ఇక్కడ మనం దీంతో పాటు విడ్త్‌ని మెన్షన్ చేయాలి. ఈ ప్రోగ్రెస్ బార్ యొక్క విడ్త్ బై డిఫాల్ట్ 0 ఉంటుంది. సో, ఇప్పుడు నేను 25% ఇస్తున్నా. ఇప్పుడు మనకేమైంది అనంటే ఈ లైన్ మొత్తంలో 25% ఈ బ్లూ కలర్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రెస్ అనేది ఏదైతే ఉందో మెయిన్ డివిజన్ దానిలో మార్జిన్ ఇస్తున్నా. M5 అంటే 4 సెట్స్ మార్జిన్ 5 యూనిట్స్ ఇమ్మని అండ్ W50 అని ఇస్తున్నా. సో, ఎందుకనంటే ఫుల్ విడ్త్ రాకుండా కొంచెమే ఆక్యుపై చేయడం కోసం W50 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకి ఈ ప్రోగ్రెస్ బార్ అనేది ఒక క్లాసు, ప్రోగ్రెస్ అనేది ఒక క్లాసు. ప్రోగ్రెస్ అనే క్లాస్ ఏమో బ్యాక్‌గ్రౌండ్ ఇస్తుంది. సో, ఇది గ్రే కలర్ బ్యాక్‌గ్రౌండ్. ప్రోగ్రెస్ బార్ ఏమో దాని లోపల ఇంకొక లైన్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. ఇక్కడ బ్లూ కలర్ అనేది దాని పైన ఇంకొకటి యాడ్ అయ్యి వచ్చిందనమాట. సో, అక్కడ 25% ఇచ్చాను కాబట్టి 25 అని వచ్చింది. సో, W అనేది విడ్త్‌కు సంబంధించిన క్లాసు బూట్‌స్ట్రాప్‌లో W25, W50, W75, W100 అంటే 25% విడ్త్, 50% విడ్త్ అలా ఉంటుంది. మనం బూట్‌స్ట్రాప్ క్లాస్‌నైనా యూజ్ చేసుకొని విడ్త్ అలా ఇవ్వచ్చు. లేకపోతే HTMLలో మనకి స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది కదా! ఆ స్టైల్ అనే అట్రిబ్యూట్‌లో విడ్త్ అనే మెన్షన్ చేయొచ్చు. సో, ఇక్కడైతే మనకి ఎంత విడ్త్ కావాలో కస్టమ్ విడ్త్ 30, 40 అలా ఇవ్వచ్చు. కానీ బూట్‌స్ట్రాప్‌లో 30, 40 అలా ఉండదు. ఓన్లీ జస్ట్ 25, 50, 75, 100 ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రెస్ బార్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ బై డిఫాల్ట్ బ్లూ కలర్ వస్తుంది కదా! మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. బీజీ ప్రైమరీ, బీజీ సెకండరీ ఇలా కలర్స్ ఉంటాయి కదా! ఇప్పుడు బై డిఫాల్ట్ విడ్త్ 0 వస్తుంది. కాబట్టి మనం విడ్త్ అనేది మెన్షన్ చేయాలి. లేకపోతే అక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏమీ రాదు. సో, ఇప్పుడు మనకి రెడ్ కలర్ అని వచ్చింది. అండ్ దాని లోపల మనకి పర్సెంటేజ్ కూడా చూపించాలి అనంటే ఇక్కడ మనం జస్ట్ టెక్స్ట్ రాసుకోవడమే ఆ డివిజన్‌లో. సో, ఇప్పుడు మనకేమైంది 25% అని చూపిచ్చింది. సో, ఇప్పుడు మనం 50% ఇస్తే విడ్త్ 50% తీసుకుంటుంది రెడ్ కలరు. అండ్ యాక్చువల్‌గా మనకిక్కడ డైనమిక్‌గా మారాలి అనంటే మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఈ ప్రాపర్టీ అనేది మారుతా ఉండాలి. మారుస్తా ఉంటే అక్కడ మనకి చేంజ్ అవుతా ఉంటుందనమాట. సో, ఓన్లీ CSS‌ని యూజ్ చేస్తే మనకి ఒక పర్టిక్యులర్ వాల్యూయే ఇక్కడ ఉంటుంది. అంటే 50% అంటే 50 ఉంటుంది. మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి 25% చేసుకోవచ్చు, 50 చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతా చేయొచ్చనమాట. అండ్ ఇప్పుడు మనం మల్టిపుల్ కలర్స్ రావాలి అనంటే, అంటే ఇప్పుడు మనకి 50% ఒక కలర్, ఇంకొక 20% ఇంకొక కలర్, 10% ఇంకొక కలర్ అలా రావాలి అనంటే, ఈ ప్రోగ్రెస్ అనే క్లాసు ఏ డివిజన్‌లో తీసుకున్నామో దానిలో మళ్ళీ మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్ రాసుకోవచ్చు. సో, ఒక ప్రోగ్రెస్ బార్ రాస్తేనేమో సమ్ విడ్త్ వచ్చింది. 50% తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రెస్ బారు 20% తీసుకుంటున్నా. బూట్‌స్ట్రాప్‌లో W20 అనేది లేదు కాబట్టి మనం మాన్యుయల్‌గా CSS స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి విడ్త్ 20% అని ఇస్తున్నా. ఇప్పుడు దీనికి బీజీ సక్సెస్ అని ఇస్తున్నా. అంటే గ్రీన్ కలర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది.
సో, ఇప్పుడు మనకేమైంది 50% ఇది, 20% ఇది వచ్చింది. ఇంకా రిమైనింగ్ 30% ఉంది. దానికి మనం ఏదైనా కలర్ కావాలి అని అనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ప్రోగ్రెస్ బార్ తీసుకొని అంటే ఆ ప్రోగ్రెస్ బార్ క్లాస్ ఇవ్వడం అనేది. సో, దీంట్లో 25% ఇస్తున్నా. అండ్ దీనికి బీజీ వార్నింగ్ అని ఇస్తున్నా. క్లాసు సెలాన్. ఇప్పుడు మనకి స్ట్రైప్స్ వచ్చినాయి కదా! ఇక్కడ ఇలా రావాలి అనంటే మనం ఇంకొక ఎక్స్‌ట్రా క్లాస్ అనేది యాడ్ చేయాలి. సో, అదేంటి అనంటే ప్రోగ్రెస్ బార్ స్ట్రైప్డ్ అనే ఇంకొక ఎక్స్‌ట్రా క్లాస్ యాడ్ చేయాలి. మనం బూట్‌స్ట్రాప్‌లో ఈ క్లాసెస్ ఏమి ఇవ్వాలో తెలుసుకోవడమే బూట్‌స్ట్రాప్ నేర్చుకోవడం అనమాట అంతే. దేనికి ఏ క్లాస్ ఇస్తే మనకేమొస్తుందో తెలుసుకోవాలి. సో, ప్రోగ్రెస్ స్ట్రైప్డ్ కాదు. ప్రోగ్రెస్ బార్ స్ట్రైప్డ్ అని ఇస్తే అక్కడ మనకి ప్రోగ్రెస్ బార్ అనేది వస్తుంది. ఇలా వస్తుంది. కానీ ఇది గాని మూవ్ అవ్వట్లే. అంటే జస్ట్ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అది మూవ్ అవుతా ఉంటుంది. అలా మూవ్ అవ్వాలి అనంటే మనం ఇంకొక ఎక్స్‌ట్రా క్లాస్ అనేది యాడ్ చేయాలి. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేది ఇంకొక క్లాస్. ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్. యానిమేటెడ్ అని ఇస్తేనేమో అది మూవ్ అవుతా ఉంటుంది. సో, ఇందాక నార్మల్‌గా వచ్చింది. ఇప్పుడు మూవ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను స్ట్రైప్డ్ అనే క్లాస్‌ని తీసేస్తున్నా. ఇప్పుడు మనకి స్ట్రైప్డ్ అనే క్లాస్ తీసేస్తే అది యానిమేషన్ అనేది జరగదు. ఇక్కడ యానిమేషన్ అనేది దేనికి అప్లై అవుతుందంటే స్ట్రైప్స్ ఉన్నాయి కదా! దానికే. కాబట్టి స్ట్రైప్డ్ క్లాస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో, యానిమేటెడ్ క్లాస్ తీసేస్తే అది నార్మల్‌గా స్ట్రైప్స్ ఉంటాయి గానీ అది మూవ్ అవ్వదు. సో, ఇది బూట్‌స్ట్రాప్‌లోని ప్రోగ్రెస్ బార్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.